విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీసూరు వంటి చిత్రాలు క్లాసిక్ హిట్స్ గా నిలవడమే కాకుండా వెంకీ బాడీ లాంగ్వేజ్ కు త్రివిక్రమ్ డైలాగులు చక్కగా సరిపోతాయని నిరూపించాయి. అయితే ఈ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా మాత్రమే పనిచేశారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా మారిన తర్వాత వెంకీతో చేస్తున్న తొలి చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 కావడంతో అటు వెంకీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింటా చక్కర్లు కొడుతోంది. ఇందులో వెంకటేష్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వెంకీ ఒక శక్తివంతమైన రాయ్ ఏజెంట్ గా కనిపిస్తారని సమాచారం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పాత్రకు దృష్టిలోపం ఉంటుందట. ఒక ఏజెంట్ గా ఉంటూనే తనకున్న ఈ లోపాన్ని అధిగమించి శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు, ఎలాంటి సాహసోపేతమైన చేజింగులు చేశాడు అనే కోణంలో త్రివిక్రమ్ డ్రామాను ఫుల్ ఎంటర్టైనింగ్ వేలో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్, వినోదం సమపాలలో ఉండేలా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట మాటల మాంత్రికుడు. మరోవైపు సినిమాలో ప్రముఖ వెబ్ సిరీస్ మిర్జాపూర్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధృవీకరించడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. దివ్యేందు శర్మ ఇప్పటికే రామ్ చరణ్ సినిమా పెద్ది ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతుండగా వెంటనే వెంకటేష్, త్రివిక్రమ్ వంటి పెద్ద ప్రాజెక్టులో అవకాశం దక్కించుకోవడం విశేషం. ఆయన నటన సినిమాకు ఒక కొత్త వెయిట్ తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఒక పక్క ఫ్యామిలీ ఎమోషన్స్, మరోపక్క క్రైమ్ డ్రామా మేళవించిన కథ కావడంతో త్రివిక్రమ్ ప్రతి సన్నివేశాన్ని చాలా నాణ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు, వెంకటేష్ టైమింగ్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయబోతున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం వేగంగా ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. షూటింగ్ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా అవుట్పుట్ అద్భుతంగా వచ్చేలా దర్శకుడు శ్రమిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రణాళికలు రచిస్తోంది. పండుగ సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను పెద్ద ఎత్తున థియేటర్లకు రప్పించే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ డ్రామాలు దసరా వంటి పండుగలకు ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మరి ఈ విభిన్నమైన ఏజెంట్ బ్యాక్ డ్రాప్ కథతో వెంకీ, త్రివిక్రమ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటారో చూడాలి.